24వ తేదీ సాయంత్రం నుండి తన కొడుకు కనబడట్లేదని ఒక తండ్రి ఇచ్చిన కంప్లైంట్తో 25వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు మనం లేపాక్షి పిఎస్లో మ్యాన్ మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. తర్వాత అతని గురించి మేము థరవ్ ఎంక్వైరీ చేస్తూ ఎక్కడ అతను మిస్ అయ్యాడని మనం చూస్తుండగా అతను హత్య గావించబడ్డాడని చిన్న డౌట్తో మనము ఇన్ఫర్మేషన్ రాబట్టి హత్య గావించబడ్డాడని మనకు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందడంతో వాళ్ళ వైఫ్ మన కంప్లైంట్ నెక్స్ట్ డే మనకి 25వ తేదీ కంప్లైంట్ ఇవ్వడంతో దాని మ్యాన్ మిస్సింగ్ నుంచి మర్డర్గా మనం ఆల్టర్ చేసి ఎవరు చంపారు ఎందుకు చంపారు అనే దాని మీద మన ఇన్వెస్టిగేషన్ జరిగిందండి. వివరాల్లోకి వెళ్తే రవికుమార్ అనే వ్యక్తి మిస్ అయ్యాడు. తర్వాత అతను హత్య గావించబడ్డాడు. అతని చంపిన వ్యక్తులు ఇద్దరు బోయ గోవిందరాజు, బోయ ఆనంద్. అందులో ఎందుకు చంపారు అనేది ఇక్కడ వివరాల్లోకి వెళ్తే ఇల్లీగల్ అఫైర్ అనేది ఇక్కడ ఒక మెయిన్ రీజన్ అండి. మెయిన్ ఇల్లీగల్ అఫైర్ ఎవరితో ఉందంటే ఈ రవికుమార్ అనే వ్యక్తి బోయ ఆనంద్ యొక్క భార్య శాంతమ్మతో ఇల్లీగల్ అఫైర్ ఉండడం, అది తెలుసుకొని బోయ ఆనంద్ మరియు అతని తమ్ముడు గోవింద్ ఇద్దరు అతనితో చాలాసార్లు వారించారు ఇది మానుకో అని. వాళ్ళ మధ్యన చిన్న చిన్న గొడవలు కూడా అయినట్టు తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఆ తర్వాత వీళ్ళు ప్లాన్ ప్రకారం 24వ తేదీ ఇతన్ని డిన్నర్కి రమ్మని చెప్పి పిలవడం, ఆనంద్ అనే వ్యక్తి పిలవడం. దాంతో రవికుమార్ తన ఇంట్లోనే చికెన్ చేయించుకొని అతనితో పాటు వెళ్ళి ఆ తర్వాత అతను కనబడడం లేదని మనకు కంప్లైంట్ రావడం జరిగింది. వీళ్ళు ఎట్లా చంపారంటే ఒక కత్తితో బోయగా గోవింద్ వెనక నుంచి ఇతన్ని కత్తితో గొంతు దగ్గర పొడిచి ఆ తలని మొండాన్ని వేరు చేసి పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత కన్ఫెషన్లో మనం ఈరోజు వీళ్ళని పట్టుకోవడం తర్వాత వీళ్ళిద్దరిని మనం ఈరోజు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్లో క్లియర్గా ఈ ఇల్లీగల్ ఇంటిమసీతోనే ఆ గొడవతోనే మేము చంపాము, కత్తితో ఆ తలని మొండాన్ని వేరు చేసామని కూడా చెప్పారు. సో ఆ కత్తిని కూడా మనం రికవర్ చేయడం జరిగిందండి. ఇంకా కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే వీళ్ళు ఇంకా ఎందుకు చంపారు, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, తగాదాలు ఏమైనా ఉన్నాయా, ఆస్తి తగాదాలు కానీ లేదంటే వీళ్ళ మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా కూడా ఆ కోణం కూడా వివరించడానికి వీళ్ళని రిమాండ్ పెట్టిన తర్వాత మనం కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.